సాధారణంగా ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో అనేక డిజైన్లు కూడా ఉంటాయి. మరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. దాని వెనుక ఒక చరిత్ర దాగి ఉంది. ఇంటి గడప ముందు ముగ్గులో 2 అడ్డగీతలు ఇంటి లోపలికి వచ్చి దుష్ట శక్తులను నివారిస్తాయి. అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు పోకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి 4 దిక్కుల అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన పనులు శుభకార్యాలు జరుగుతాయని అర్థం. పండుగ సందర్భంలో ఇది ఖచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ తెలియకుంటే పాటించండి. ఏదైనా దేవతా పూజలు చేస్తే మనం దేవుణ్ణి ఉంచే పీట మీద ముగ్గు వేసి గీతలను గీస్తాము. నక్షత్ర ఆకారంలో వచ్చే గీతలలో వేసే ముగ్గు భూత ప్రేత పిశాచాలను దరిచేరకుండా చేస్తుందట. అలాగే కొన్ని చుక్కల ముగ్గులతో మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉంటాయట. అవి గీతలే కానీ తంత్ర యంత్ర రహస్యాలతో మనకు హాని కలిగించే శక్తులను మన దరిచేరకుండా అవుతాయని అంటుంటారు. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే టైంలో వారి చుట్టుపక్కల పుష్పాలు లతల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. అలాగే దేవతా రూపాల దగ్గర స్వస్తిక్ స్త్రీ గుర్తులని పోలిన ముగ్గులు వేయాలి. ఏ స్త్రీ అయినా దేవాలయంలో అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ జన్మజన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని పురాణాలు చెప్పారు. ఈ విధంగా ముగ్గుల వెనుక అనేక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంటి ముందు వేస్తే ముగ్గు ఇంత చరిత్ర ఉందండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.